మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. 2.5 years నుంచి నేను చూస్తున్నాను మిమ్మల్ని. ఆన్ స్క్రీన్ చూస్తున్నాను, ఆఫ్ ద స్క్రీన్ చూస్తున్నాను మాధవి గారు. చాలా దుష్ప్రచారం మీ వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా మీరు ఎప్పుడూ అంత ఉగ్రరూపం చూపించలేదు, నోట్ మై వర్డ్. కానీ అంబటి రాంబాబు ఇష్యూలో మాత్రము మీరు అపరకాళిక అవతారం ఎత్తారు. వాట్ మేడ్ యూ టు బస్ట్ అవుట్ లైక్ దట్? వన్ అండ్ ఓన్లీ రీజన్ అండి, చంద్రబాబు నాయుడు గారు. ఒక రాష్ట్ర సీఎంని ఆయన అలా అంటే స్టిల్ ఇంకా వాళ్ళు ఒక వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా అదే పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుందంటే, ముందు పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్లే ఒక చిన్న చూపు వచ్చే అవకాశం ఉంటుంది కామన్ మ్యాన్లో. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జనరేషన్ కూడా వీ కెన్ స్పీక్ ఎనీథింగ్. మనకి ఏదైనా ఒక కోపం వస్తే ఎలా అయినా మాట్లాడచ్చు, మనకి ఏదైనా ఒక వ్యక్తి నచ్చకపోతే ఎలా అయినా ప్రవర్తించవచ్చు. ఆల్రెడీ వీ సీ ఇన్ సోషల్ మీడియా. అది ఎవరిని పట్టుకోలేము, మీ ఐడెంటిటీ క్లియర్గా ఉండదు, మీరు ఎక్కడి నుంచి మెసేజ్ పెడుతున్నారో తెలియదు, కాబట్టి దట్ ఈజ్ ఓకే. అవి మనం వినలేం, చూడలేం. అలాంటి కమెంట్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆల్రెడీ ఉన్నారు, మిమ్మల్ని నమ్మి సర్టెన్ పీపుల్ మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నారు, మీరు ఒక మినిస్ట్రీ కూడా చేసున్నారు. ఇంత ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంత రిప్రజెంటేటివ్గా మెలిగిన మీరు కూడా ఇలా మాట్లాడితే మీరు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఎలా పడితే అలా ఉండొచ్చు అని ఒక మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది. మీరు ఇందాక అన్నారు మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యారు, ఎడ్యుకేటెడ్ అని. యాజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యాజ్ ఎ వెల్ అండర్స్టాండింగ్ పర్సన్, ఇది ఇలా జరగకూడదని నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ ద మేజర్ ట్రిగరింగ్ పాయింట్. అదర్వైజ్ ఆయనకి మాకు ఎక్కడ ఏ ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలు ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ టు బీ హానెస్ట్, ఆయన్ని నేను 1-to-1గా చూసింది కూడా లేదు ఇంతవరకు. నో, ఐ డెంట్. ఆయన ఇలా చూసింది కూడా లేదు నేను. అంబటి రాంబాబు గారు కదండి ఆ ప్లేస్లో ఎవరున్నా సరే, ఇట్ కెన్ బి ఎనీబడి, ఎవరున్నా కూడా ఆ రోజు అదే జరిగి ఉండేది.